నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కు స్వాగతం। బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్ రోడ్ షోలో వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 4 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకాంతుల చంద్రశేఖరరావు ఆరోపించారు। ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ అదాలత్ సెంటర్ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు। దేశంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు। రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు। వరంగల్ జిల్లాతో అనుబంధం ఉందని, ఈ ప్రాంతంలోనే కాళోజీ జయశంకర్ ఉద్యమంలో ప్రాణాలర్పించారని అన్నారు। ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు। చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఏ బాబు ఈ జెండా దేవా జరిగే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్, యువకుడు, ఉద్యమకారుడు, 20 ఏళ్లుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు। తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా। ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది। ఈ మట్టితో, ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం। 1969 నుంచి విరామం విరగకుండా, రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాళోజీ, మన జయశంకర్ సార్ని తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది। సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది। అజంజాయి మిల్లు ఆగమైపోయింది, అనేక రకాలుగా వెనుకబడి ఉండే బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం। అన్నిటిని మించినటువంటి ఆకాశమంత ఎత్తున మన వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం। వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం। మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం। 5 మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం। ములుగులో మెడికల్ కాలేజీ, భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ, నర్సంపేటలో మెడికల్ కాలేజీ, మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ, మన జనగామలో మెడికల్ కాలేజీ। కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం। ఇవన్నీ కూడా జరిగినాయి, మీ సాక్షిగానే జరిగినాయి। కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు।